ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది. 5 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ గవర్నమెంట్ ఎందుకు టార్గెట్ చేస్తా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి కంటే వంశీ అందంగా ఉన్నాడని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నీకంటే ప్రపంచంలో ఎవరైనా అందంగా ఉంటారు, చివరికి నేను కూడా. కొడాలి నాని అందంగా ఉంటారని కూడా వీళ్ళకి కోపం. కొడాలని అందంగా లేడు, అనారోగ్యంతో ఉన్నాడు. ఏ టెస్ట్ చేపించినా పాజిటివ్ వస్తుందంట. లోకేష్ కంటే అందంగా గ్లామరస్ గా కూడా మన అవినాష్ ఉంటాడు. నేను చూస్తే కొంచెం తేడా అనుకున్నా, ఇప్పుడు మొత్తానికే తేడా. మన పార్టీలో విడుదల రజని తీసుకొచ్చాం గ్లామర్, అలాగే శ్యామలను తీసుకొచ్చాం గ్లామర్. ఈ వయసులో కూడా దువ్వానికి సీట్ ఇచ్చారంటే బికాస్ గ్లామర్. అయినా ఇది రాజకీయం అనుకున్నావా, రంగుల ప్రపంచం అనుకున్నావా? ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతి అధికారిని కూడా రేపు మా ప్రభుత్వం రాగానే గొడ్డలిప్పదిస్తాం. మీలాగా వాట్సాప్ లో గుడ్డలు ఇప్పి చూపించుకోవడం వీళ్ళకి రాదు కదా, అందుకే నువ్వే విప్పి చూపిస్తావా? మీరు సెల్యూట్ చేయాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదు, మీ టోపీ మీద ఉన్నటువంటి 3 సింహాలకి మీరు సెల్యూట్ చేయాల్సింది. అంటే టోపీ తీసి 3 సింహాలకే సెల్యూట్ కొట్టాలా? అధికారులకు కాదా? నువ్వు నిజంగానే సైకోవా? వాట్సాప్ గవర్నెన్స్ ని పని చేయకుండా చేశాం, హ్యాక్ చేశాం. ఎలా అన్నా? ఐటీకి ఆది ముత్యం, నాకు స్వాతి ముత్యం, ఈ రాష్ట్రానికి రత్నం గుడ్ టచ్ అమర్నాథ్. సూపర్ అన్న. అవును, అంత నాలెడ్జ్ ఉందా మన అమర్నాథ్కి? ఈ గవర్నమెంట్ కి టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం తెలిస్తే మా అమర్నాథ్కి దానికి ఆఫ్ చేయడం తెలుసు. అవునా? ఒకసారి నేను టెస్ట్ చేస్తానా? వాట్సాప్ గవర్నెన్స్ అన్నా, హాయ్ అని పెడితే రిప్లై వస్తుందన్నా? ఎలారా రాకూడదుగా, మరి నాకు రాలేదే. అది డబ్బా ఫోన్ కదన్నా, దానికి వాట్సాప్ ఎక్కడ ఉంటుంది? పోనీ వాళ్ళకి రావాలి కదా. రే, మీరు మొబైల్ నెట్ ఆన్ చేశారా? ఇప్పుడు ఆన్ చేయండి, చూడండి తొందరగా. ఇప్పుడు పని చేస్తుందా? హ్యాకా బొక్క నెట్ ఆఫ్ చేశారు అక్కడ. పిచ్చోడి గురించి వినడం తప్ప చూడటం ఫస్ట్ టైం. కర్మ. ఈ గుడ్డుగాడు పెద్ద గుడ్డే బిస్కెట్ పెట్టాడు నోట్లో. నేను తెచ్చిపోయిన వాడి మీద నమ్మకంతో అప్పుడం చేశాడు. మా పార్టీలో ఉన్నది నాయకులు కాదు, రౌడీలని మాకు తెలుసు. అయినా కానీ మేము వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మేము పేటీఎం కుక్కలా. మేము అవినీతి తప్ప మంచి పనులు చేయమని మాకు తెలుసు. అయినా వైసీపీకి సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మేము పేటే కుక్కలం. మా పార్టీలో మంచి వాళ్ళు సౌమ్యులు అస్సలు లేరు, అయినా ఉన్నారనే చెప్తాం, ఎందుకంటే మేము పేటే కుక్కలం. మా పార్టీ ఏ అభివృద్ధి చేయలేదని మాకు తెలుసు. అయినా కానీ మేము వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మేము పేటీఎం కుక్కలం కాబట్టి. మా పార్టీలో మటర్లు మనమంగలు సవరాజులు తప్ప ఏమీ లేవని మాకు తెలుసు. అయినా మేము వైసీపీకి సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మేము పేటీఎం కుక్కలం. సొంత బాబాయిని చంపింది మా పార్టీ వాళ్ళని తెలుసు, అయినా మా పార్టీకే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మేము పేటే కుక్కలం. హ్యాపీ హోలీ అన్నొస్తున్నాడు రా, పద పద రంగులు పూద్దాం. ఏంటిది? ఏం కలర్ అది? పసుపు కలర్ అన్నా. పసుపా పసుపా పసుపా? అవతలికెళ్ళు. ఏ నీకు బ్లూ కలర్ దొరకలే? అమ్మ బాబాయ్, ఏంటి మమ్మీ ఎవడు? పసుపు కలర్ చీర కట్టుకుందని సొంత చెల్లినే బయటికి ఎట్టేశాడు మా అన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే కలర్ రా? ఇదా రెడ్ అన్నా? రెడ్ ఫ్లవర్. ఆ పిల్ల సైనికులు రాసుకునే కలర్ రాది? అది కన్ఫర్మ్ నీకుంది. ఏదైతే ఉందిలే. పెద్ద పెయింటింగ్ అలా ఉన్నాడు ఈడు. ఈ కారం ఈ కలర్ లో కలిపితే అప్పుడు చేసుకుంటారా మీరు హోలీ? ఈ కారంతో హోలీ ఎలా ఆడతారో నేను చూస్తాను రా. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా?